నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి. మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథి ప్రమాణంగా మహాశివరాత్రి అనేది ఏర్పడు. లింగోద్భవ కాలంలో పరమశివుడు ఆవిర్భవించాడు అని చెప్పబడుతోంది. లింగోద్భవం ఏ రోజైతే జరుగుతుందో అదే రోజున మహాశివరాత్రి అని చెప్పబడుతోంది. మరి ఈ శివరాత్రి దాని ప్రాశస్తం ఏమిటి అంటే, శివుడు లింగ రూపంగా ఆవిర్భవించాడు. ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్ అన్నారు. ఈశ్వరారాధన వల్ల ఎనలేని ఐశ్వర్యం అది కలుగుతుంది. ఆరోగ్యకారకుడు పరమేశ్వరుడు. ఆయనే మృత్యుంజయుడు అని అంటాము. మహామృత్యుంజయ స్వామిగా స్వామివారిని పిలవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి ఈశ్వర ఆరాధన వల్ల ఆరోగ్యము ఐశ్వర్యము ఖచ్చితంగా కలుగుతుంది. ఎవరైతే మహాశివరాత్రి నాడు తెల్లవారుజామున లేచి అభ్యంగన ఆచరించి దగ్గరలో ఉన్నటువంటి శివక్షేత్రాలను దర్శనం చేసుకోవటము, శివుడికి విశేషముగా పంచామృత ఫలరసాలతో, సుగంధ ద్రవ్యాలతో, గంగాజలముతో, చెరుకు రసముతో, విశేష ఫలరసాలతో ఎవరైతే అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా శివానుగ్రహం కలుగుతుంది. శివరాత్రి నాడు ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో దీపారాధన చేయటము, శివ దర్శనము చేసుకోవడం వల్ల కూడా శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఎందువల్ల అంటే, దక్షయజ్ఞంలో పరమశివుడు మహాధ్యానంలో ఉన్నప్పుడు దక్ష ప్రజాపతి కైలాసానికి వచ్చాడు. అలా వచ్చినప్పుడు అందరూ నమస్కారం చేశారు. పరమేశ్వరుడు ధ్యానంలో ఉండటం వల్ల దక్ష ప్రజాపతికి నమస్కారం చేయలేదు. దాంతో దక్ష ప్రజాపతికి కోపం వచ్చింది. నేను వస్తే నాకు నమస్కారం చేయలేదు ఈ పరమశివుడు అని తగిన గుణపాఠం చెప్పాలి అని అనుకున్నాడు. దక్ష యజ్ఞాన్ని చేస్తూ అందరినీ పిలిచి పరమేశ్వరుడు పిలవడం మానేశాడు. పార్వతీ అమ్మవారు ఎవరండి? దక్ష ప్రజాపతి కుమార్తె. తన తండ్రి యజ్ఞం చేస్తుంటే నేను కూడా వెళ్ళాలని భావన చేసుకుంది. పరమశివుడు చెప్తున్నాడు, అన్ని మన మీద చాలా కోపంగా ఉన్నాడు, మన మీద శాంతంగా ఉన్నప్పుడు వెళ్తే మంచిది, కోపంగా ఉన్నప్పుడు వెళ్ళకూడదు అని ఎంత చెప్పినా తండ్రి ఇంటికి కుమార్తె వెళ్ళడానికి ఆలోచించాలా అని పరమేశ్వరుడు చెప్తే వినకుండా వెళ్తాను అని మండుబట్టి పట్టేసరికి పరివారాన్ని ఇచ్చి పరమశివుడు పార్వతీదేవిని పంపించాడు. ఆ యొక్క పార్వతీదేవి వస్తే తన అక్క చెల్లెలు కానీ తల్లి కానీ ముభావంగా పలకరించారు తప్ప మనస్ఫూర్తిగా పలకరించలేదు. ఎప్పుడైతే అలా పలకరించలేదో తన వాళ్ళే అని సరిపెట్టుకుంది. అక్కడ యజ్ఞం జరుగుతుంటే తండ్రి అందరికీ ఆవిర్భాగాలు ఇచ్చాడు, ఈశ్వరుడికి ఆవిర్భాగం ఇవ్వలేదు. ఎప్పుడైతే ఆవిర్భాగం ఇవ్వలేదో ఏ స్త్రీ అయినా సరే తన భర్తకి అవమానం జరిగితే తట్టుకోలేదు. తనకి అవమానం జరిగినా సహిస్తుంది, కానీ భర్తని ఎవరైనా ఏదైనా అన్నారంటే మాత్రం ఊరుకోదు. అది స్త్రీ నైజం. కాబట్టి పార్వతీ అమ్మవారు తన భర్తకి అవమానం జరిగిందని ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయడం కోసం అగ్నిని పుట్టించుకుని అక్కడే దహనం అయిపోయింది. అందువల్ల ఆ అమ్మవారు నశించడం వల్ల, దక్షయజ్ఞంలో పార్వతీ అమ్మవారు నశించడం వల్ల ఈ విషయాన్ని పరివారం అంతా కూడా వచ్చి పరమేశ్వరుడు చెప్పేసరికి పరమశివుడు తన తల నుంచి ఒక వెంట్రుకని భూమి మీదకి ఇలా కొట్టాడు. దాంతో వీరభద్రుడు పుట్టాడు. వీరభద్రుడు ఉగ్రతాండవం చేస్తూ కోపంగా ఎర్రటి కళ్ళతో నల్లని ముఖముతో వీరభద్రుడు దక్షయజ్ఞం జరిగే చోటుకు వెళ్ళి యజ్ఞాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసి
దక్షుడి శిరస్సు సంహారం చేసేశాడు. ఎవరైతే ఆ యజ్ఞానికి సహాయంగా వెళ్ళారో దేవతలందరికీ కూడా ఆ యొక్క వీరభద్రుడు దెబ్బలు కొట్టడం జరిగింది. ఎప్పుడైతే అలా దెబ్బలు వచ్చినాయో వాళ్ళందరూ భయపడిపోయారు. మళ్ళీ సరాసరి వెళ్ళి పరమశివుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నారు. మళ్ళా యజ్ఞాన్ని పరిసమాప్తి చేయవలసిందిగా మొక్కుకునేసరికి మేకతలను తీసుకొచ్చి దక్షుడికి పెట్టి దక్షయజ్ఞాన్ని పరిసమాప్తి చేశారు. ఇట్లా ఈశ్వరుడు గాథలు ఎన్నో ఉన్నాయి. శివారాధన చేయటం వల్లే రావణాసుడికి ఐశ్వర్యం కలిగింది. ఎవరైతే మహాశివరాత్రి నాడు విశేషంగా అభిషేకము, రుద్రహోమాలు, విశేష యజ్ఞాలు, కార్యక్రమాలు, క్రతువుల్లో పాల్గొని శివుడికి విశేష పూజలు, అర్చనలు, కళ్యాణాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శివానుగ్రహం కలుగుతుంది. కాశీలో మహాయజ్ఞం చేస్తున్నాము. ఆ యజ్ఞంలో మీరెవరైనా సరే నా నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతుంది. నన్ను సంప్రదించినట్లయితే 24 గంటలు కూడా విశేష అభిషేకాల పూజలు జరుగుతున్నాయి. కాబట్టి నన్ను సంప్రదించినట్లయితే మీ పేరు మీద కూడా అక్కడ యజ్ఞంలో మీ వంతు సహాయ సహకారాలు చేయడం ద్వారా ఆ యజ్ఞంలో మీరు పాలు పంచుకున్న వారు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి పర్వదినాన్ని అదృష్టంగా భావిస్తూ ఈ యజ్ఞంలో పూజల్లో పాల్గొని శివానుగ్రహాన్ని పొందకోరుచున్నాను. మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిషరత్న అవార్డు గ్రహీత, పురోహితరత్న. నమస్కారం.